షఫీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐఫోన్ తెచ్చారా? రికార్డ్ చేయండి ఇది కూడా. కొంచెంసేపు దయచేసి తీసుకోండి. థ్యాంక్ యూ. భూతద్దం భాస్కర్ నారాయణ విజయ సభకు విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే అతిథులకు, ధీరజ్ గారికి, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ గారికి, అలాగే పిఆర్ తేజ గారికి, ఈ చిత్రంలో మొదటి నుంచి పూజ నుంచి నాకు కనిపిస్తూ బిహైండ్ ద సీన్ నుండి పనిచేస్తూ ఈ చిత్ర కథ మీద, యూనిట్ మీద ఒక విధమైనటువంటి మేనేజ్మెంట్ ప్రాసెస్ని గమనిస్తూ వచ్చిన ఏకైక వ్యక్తి రాజ్ కందుకూరి గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శివ కందుకూరి ఇంతకు ముందు చేసిన చిత్రాలను మనం గమనిస్తే ఒక యాక్టర్గా ఈ చిత్రము అతనిలో ఉన్న ఒక మెచ్యూర్ థాట్ ప్రాసెస్ని ప్రజెంట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్, మంచి అవకాశము. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి, ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్ ఇంకొక మెట్ అవుతుందనేసి నేను కోరుకుంటున్నాను. అయ్యింది కూడా. ప్రజలు మీ యొక్క చిత్రాన్ని, ప్రేక్షకులు మీ యొక్క చిత్రాన్ని, ఆ క్యారెక్టర్ని ఆస్వాదిస్తున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ చిత్రం విడుదలై విజయాన్ని సాధించిన సందర్భంగా శివకి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ ఫిల్మ్లో పనిచేసిన యాక్టర్స్లో ముఖ్యంగా అరుణ్, ఫస్ట్ నుంచి సెట్లో నేను చూస్తున్నప్పుడు అతని ఎనర్జీస్ కానీ, అతనికి ఉన్న ఇంప్రొవైజేషన్స్ క్వాలిటీస్ కానీ చాలా ప్రత్యేకము. ఈ క్యారెక్టర్లు, మీరు చేసిన క్యారెక్టర్లు నిజంగా ఆ ఎనర్జీస్ చాలా వరకు పండాయి, పనికొచ్చాయి. అలాగే ఇంకొక శివకుమార్, అతను రాలేదు ఇవాళ, అతను కూడా చాలా బాగా చేశారు. అలాగే ప్రత్యేకంగా ఇంకా నటుల గురించి చెప్పాలంటే రాశి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ట్రైలర్స్లో కూడా చాలా అద్భుతంగా మీరు చేశారు. మేల్ యాక్టర్స్కి క్యారెక్టర్స్ దొరుకుతాయి కానీ ఫిమేల్ యాక్టర్స్కి ఇలాంటివి, ఈ క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. మీకు యాక్టర్గా చాలా మంచిగా అనిపించింది నాకు. సో యాక్టర్స్ విషయం అలా అందరూ చాలా శేషు గారు, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు అందరూ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా విషయానికి వస్తే కథను నమ్ముకొని ఆయన అప్రోచ్ అయిన పద్ధతి, మన డైరెక్టర్ పురుషోత్తం గారు చాలా అద్భుతము. ప్రత్యేకంగా ఇలాంటి ఒక మొదటి సినిమాలోనే మీరు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రాలని మీరు ఇంకా ముందు అందించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ కథను నమ్మి ఫిల్మ్గా చేయడానికి ముందుకొచ్చిన స్నేహల్ కానీ, శ్రీధర్ కానీ, వీళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ మొత్తం ప్రాజెక్టులో నేను ఒక పార్ట్ అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా పురుషోత్తం రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్